టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరలో సీఎం కాబోతున్న వార్తలు ఊపందుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి స్థానంలో పవన్ సీఎంగా బాధ్యతలు తీసుకుపోతున్నారని, చంద్రబాబు తన సీఎం పదవి వదులుకుంటున్నారని, ఆయన దేశ రాజకీయాలు వెళ్తున్నారని, దీంతో సీఎంగా పవన్ కళ్యాణ్ నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా లోకేష్ని ఎన్నుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే సీఎం పదవి నుంచి తప్పుకుంటాడా? పవన్ సీఎం కాబోతున్నాడా? ఈ వార్తలకు కారణం ఏంటి? టీడీపీ జనసేన శ్రేణుల మధ్య ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది పెద్ద చర్చ అవుతోంది. పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీ నుంచి 21 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. నారా లోకేష్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి నుంచి డిప్యూటీ సీఎంకి లోకేష్కి ఇవ్వాలని చేస్తున్న డిమాండ్లపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా మోడీ గారు సీరియస్ అయ్యారట. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఉంచాలంటూ, ఆయనే కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారికి సూచించారట మోడీ గారు. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. కానీ సీఎంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎంగా తిరుగులేని పవర్స్తో తన వంతు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. మాట ఇచ్చినట్లుగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దూసుకుపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.